అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎండలతో విసిగిపోతున్న ప్రజలకి ఓటునిచ్చే వార్త. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ చల్లటి చినుకుల కబురును అందించింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు కొన్ని రోజుల్లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని గంటల్లోని ఇంకొద్ది గంటల్లోని భారీ వర్షాలకు సంబంధించి పడే అవకాశం ఉందా, లేకపోతే వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందా, ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? మరి ముఖ్యంగా సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎటువంటి చల్లని కబురును అందించబోతోంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది బంగాళాఖాతం, అట్ ద సేమ్ టైం అరేబియా సముద్రానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తోంది. అయితే బంగాళాఖాతంలో కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రంలో కావచ్చు, నార్మల్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఉంది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే కనుక ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, వెస్ట్కి సంబంధించి ఇక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అయితే మాత్రం కాస్త కనిపిస్తుంది. ఒక అలజడి అయితే మాత్రం ఇక్కడ ఉంది. ఈ వాతావరణ అలజడి నేపథ్యంలోని ఇప్పుడు అక్కడక్కడ మరి ముఖ్యంగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఇక్కడ గాలుల ప్రభావం కనిపిస్తోంది. దీని ప్రభావం ఇది టువర్డ్స్ ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు ఇలా వెళుతోంది. ఈ నేపథ్యంలోని ఇటు రాజస్థాన్తో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఏ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ని ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రిపోర్ట్ చూద్దాం. ఎక్కడెక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఉంది, ఆ వెస్టర్న్ డిస్టర్బెన్స్ నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందో ఒకసారి రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వెదర్ రిపోర్ట్ను ముందు చూసేద్దాం. వెదర్ రిపోర్ట్ని చూసిన తర్వాత ఇంపాక్ట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఫ్రమ్ ద రిపోర్ట్ ఫస్ట్ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది కొద్ది గంటల క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 17th ఫిబ్రవరి 2025 అంటూ నిన్న ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక మ్యాక్సిమం టెంపరేచర్స్ అంటూ కూడా నార్మల్ 2 to 4 degrees మెనీ పార్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 4 to 5 days అని చెబుతూనే A fresh western disturbance is likely to influence northwest India on 19th and 20th February. నార్త్ వెస్ట్కి సంబంధించి అంటే వాయువ్య భారతానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ ఉంటుందంటూ కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు 19 అలాగే 20 తారీఖుల్లో. ఈ నేపథ్యంలో మీరు చూస్తే రియలైజ్డ్ వెదర్ డ్యూరింగ్ పాస్ట్ 24 hours చెబుతూనే ఇక్కడ చూస్తే కనుక ఆ ఇంపాక్ట్ ఇదిగోండి. రెయిన్ఫాల్కి సంబంధించి లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఆర్ స్నోఫాల్ అబ్జర్వ్డ్ ఫ్యూ ప్లేసెస్ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్, ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ జమ్మూ కాశ్మీర్. అలాగే కొన్ని అంశాలకు ప్రస్తావిస్తుంది. లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అట్ ఫ్యూ ప్లేసెస్ ఓవర్ సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం అండ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ అస్సాం అండ్ మేఘాలయ. అస్సాం, మేఘాలయతో పాటు వెస్ట్ బెంగాల్, సిక్కింకి సంబంధించి కూడా ఇక్కడ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇదిగోండి, ఏ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనానికి సంబంధించి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య అస్సాంకి సంబంధించి ఇక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడుతోంది. అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ స్కాటర్డ్ వెరీ ఫెయిర్లీ స్ప్రెడ్. ఒకసారి మీరు చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఏమంటున్నారు ఇక్కడ? స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ లైట్ మోడరేట్ రెయిన్ఫాల్, స్నోఫాల్ అని చెబుతూనే లైక్లీ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్ డ్యూరింగ్ 17th to 23rd February with heavy rainfall activity likely on 19th. heavy rainfall activity 19th తారీఖున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూనే సో ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక a western disturbance seen trough in middle tropospheric western lies runs roughly along longitude అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్స్ కనిపిస్తోంది. దాంతోపాటు an induced cyclonic circulation అంటూ కూడా చెబుతూ lays over west Rajasthan in lower tropospheric levels. Under their influence isolated light rainfall or snowfall activity over Jammu and Kashmir, Ladakh, Gilgit Baltistan అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలోని ఇక్కడ ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇదిగోండి 7 రోజులకి వర్ష సూచన జారీ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 17th నుంచి 23rd వరకు కూడా ఈ రిపోర్ట్ని ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఉంది కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే యానాం. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి మీరు గమనిస్తే కనుక
డేట్లు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. 17th, 18th, 19, 20, 21, 22, 23, 17, 18, 19, 20, 17th నుంచి స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో మీరు గమనించదుకోండి. 17, 18, 19, 20, 21, 22, 23, 17, 18, 19 20వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఐసోలేటెడ్ రెయిన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి. తెలంగాణకు సంబంధించి కూడా 17, 18, 19, 20 ఈ 4 రోజులు డ్రైగా ఉంటుంది వెదర్. 21 నుంచి 22, 23 ఈ 3 రోజుల పాటు కూడా తెలంగాణకు సంబంధించి ఐసోలేటెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇది ఇక్కడి నుంచి ఒక్కసారి ఇండివిజువల్గా రిపోర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణకు సంబంధించి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తోంది, అట్ ద సేమ్ టైం ఏ జిల్లాలకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ 18వ తారీఖున అంటే ఈ రోజు ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే, శ్రీకాకుళం నుంచి మీరు చూస్తే కనుక ఇక్కడ 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఇంకెక్కడెక్కడ ఉంది? పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి ఈ 4 రోజులు కూడా అంటే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దాదాపుగా 4 నుంచి 5 రోజులు అనుకోవచ్చు. సో మీరు చూడొచ్చు 20వ తారీఖు నుంచి. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కాకినాడ కనుక చూసుకుంటే అంటే ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాకినాడకు సంబంధించి లైట్ టు మోడరేట్ రెయిన్ లైక్లీ అని చెప్తున్న పరిస్థితి. అంటే 2 రోజుల పాటు అంటే 21, 22 కింద భావించవచ్చు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరికి సంబంధించి 4 రోజుల పాటు ఇంపాక్ట్ కనిపిస్తోంది. యానాంకి సంబంధించి 2 రోజుల పాటు ఇంపాక్ట్ కనిపిస్తోంది. 17, 18, 19, 20, 21 ఆ ప్రాంతానికి సంబంధించి. ఏలూరులో కూడా 2 రోజుల పాటు వర్ష సూచన జారీ చేయడం జరుగుతోంది. అయితే ఐసోలేటెడ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక వెస్ట్ గోదావరికి కూడా అటువంటి పరిస్థితి ఒక 3 రోజుల పాటు అంటే ఇది 17 నుంచి అనుకుందాం. ఆ డేట్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. 18 అంటే ఈ రోజు నుంచి 18, 19, 20 18, 19 కనుక మనం ఈ రోజు ఈ 2 రోజుని లీవ్ చేస్తే వెస్ట్ గోదావరికి సంబంధించి 18, 19 కాదు 20, 21, 22 ఈ 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి డ్రై వెదర్ అని చెబుతోంది. దాంతోపాటు రాయలసీమకి సంబంధించి కూడా అక్కడ చెప్పినప్పుడు కూడా రాయలసీమకు సంబంధించి పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు అనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యం. ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ చెబుతుంది భారత వాతావరణ శాఖ అనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని చెబుతూనే 19, 20కి సంబంధించి పొడి వాతావరణం చెబుతోంది. 21 నుంచి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పుడప్పుడు 21, 22, 23 దీని తర్వాత అంటే 24ను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలంగాణకు సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ జిల్లాల్లో ప్రభావితం అయ్యే, ఏ జిల్లాల్లో ఇంపాక్ట్ ఉంది అనేది ఒకసారి ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ మీరు చూడొచ్చు. ఇది 18వ తారీఖు నుంచి ఆదిలాబాద్కి సంబంధించి ముందుగా మొదలు పెడితే 21వ తారీఖున ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో 18వ తారీఖు నుంచి మీరు చూసుకుంటే కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇటు ఆదిలాబాద్తో పాటు అలాగే హన్మకొండకు 22వ తారీఖున, అలాగే హైదరాబాద్కి సంబంధించి వర్ష సూచన లేదు. అలాగే జగిత్యాలకు సంబంధించి 18, 19, 20, 21, 22 తారీఖుల్లో వర్ష సూచన ఉంది జగిత్యాలకు. అలాగే 22వ తారీఖున జనగాంకు ఉంది. 21, 22 తారీఖులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కూడా వర్ష సూచన ఉంది. అలాగే 21, 22 తారీఖులకు కరీంనగర్కు కూడా వర్ష సూచన ఉంది. అలాగే కొమరం భీం ఆసిఫాబాద్కు సంబంధించి కూడా 21, 22, 18, 19, 20, 21, 22 తేదీల్లో కొమరం భీం ఆసిఫాబాద్ కూడా వర్ష సూచన ఉంది. ఆ తర్వాత మంచిర్యాలకు సంబంధించి కూడా 21, 22 తారీఖుల్లో వర్ష సూచన. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 18, 19, 20, 21, 22 తారీఖున వర్ష సూచన ఉంది. ములుగుకి సంబంధించి 21వ తారీఖున. అక్కడి నుంచి చూసుకుంటే కనుక నిర్మల్కి సంబంధించి 18, 19, 20, 21వ తారీఖున వర్ష సూచన ఉంది. నిజామాబాద్ కూడా 21వ తారీఖున, పెద్దపల్లికి 21, 22, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా 21, 22. ఇలా చూసుకుంటూ పోతే సిద్దిపేటకు సంబంధించి 22 తారీఖున వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వరంగల్కి కూడా 22 తారీఖున వర్ష సూచన ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా
22వ తారీఖున వర్ష సూచన జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను జూమ్ ఎర్త్ సాయంతో మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది 18వ తారీఖు నుంచి మొదలు పెడితే ఆ తర్వాత మీరు చూస్తే కనుక 19వ తారీఖున కూడా సాధారణంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇదేం సముద్రంలో అల్లకల్లోలం కాదు, ఉపరితల ఆవర్తన ప్రభావాలు మాత్రం ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. 19వ తారీఖున అంటే రేపు కూడా నార్మల్గా ఉండే అవకాశమే కనిపిస్తోంది. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండవు, కానీ అంటే సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్ వర్షాలకు సంబంధించి. కానీ 19వ తారీఖు మీరు చూస్తే భువనేశ్వర్ నుంచి మనకు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది, అంటే ఒడిశా సంబంధించి. ఆ తర్వాత ఇటు 20వ తారీఖున కాస్త ఇంపాక్ట్ మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుంది. మీరు చూడొచ్చు విశాఖపట్నం దగ్గర అద్దిగో, జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా మనకి 20వ తారీఖున ఉదయం 8, 9, 10 గంటల ప్రాంతం నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు. 10 కూడా కాదు, అరౌండ్ మధ్యాహ్నం నుంచి ఇదిగో మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చూస్తే కనుక 20వ తారీఖుకి సంబంధించి సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు. ఇదిగో ఇక్కడ కాస్త వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు జార్ఖండ్ అలాగే ఒడిశాకి కాస్త మోస్తరు నుంచి తేలిక నుంచి మోస్తరు వర్షాల నుంచి మించి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు చూడొచ్చు కంటిన్యూ అంటే 20వ తారీఖుకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. 21, 22, 23 సో ఈ ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఒక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం కూడా మీరు గమనించవచ్చు, కాస్త అక్కడ పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి. కాబట్టి కాస్త చల్లటి వాతావరణం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు. సో ఇటువంటి సినారియో అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు చల్లటి చినుకు లాంటి కబురు చెప్పిందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి కూడా దాదాపుగా 2 రోజుల పాటు వర్ష సూచన జారీ చేయడం జరిగింది. సో మీకేమనిపిస్తోంది భారత వాతావరణ శాఖ చెబుతున్న ఈ సూచన పట్ల మీ అభిప్రాయం ఏంటి? భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడడం జరిగింది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.